అండ్ ఇంకో చిన్నది, ఎందుకంటే నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసినాయి, నెక్స్ట్ వాళ్ళ కౌన్సిలింగ్ ఉంటుంది. బట్ చాలా మందికి ఇంకొక క్వశ్చన్ డౌట్ ఉంటుంది, నీట్లో అనుకున్నంత ర్యాంక్ రాలేదు, మంచి కాలేజ్ సీట్ రాలేదు, సో వాట్ నెక్స్ట్? బికాజ్ కొంతమందికి ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది, పర్సంటేజ్ వైజ్గా బాగుంటారు, సో వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో వాళ్ళు ఎలా వెళ్ళాలి? సో వాళ్ళ కోసం ఆ పర్టికులర్గా ఆ పిల్లలందరికీ నేను ప్రేమగా చెప్తున్నాను అండి, నన్ను మై డే స్టూడెంట్స్, ఇక్కడ మన 2 స్టేట్స్లో కూడా సుమారుగా 13,000 నుంచి 14,000 ర్యాంకులు సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ పోటీ పడినటువంటి వాళ్ళు సుమారుగా 130,000 మంది ఉన్నారు 2 స్టేట్స్ నుంచి కూడా. అవును, మీరు సంవత్సరాల తరబడి ఎంతో కష్టపడి ఉంటారు, సో అక్కడ ఉన్నటువంటి సీట్లు అంతే ఉన్నాయి, సో మీరు అక్కడ వరకు రాలేకపోయారు అంతే. సరే, కానీ మీ కష్టం, మీ యొక్క స్పిరిట్ నిజమైతే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్కి మీకు ఎదురు చూస్తూ ఉంటాయి. సో ఆ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఏమిటి అనేటువంటిది డిసైడ్ అవ్వాలండి. సో డిసైడ్ అయ్యేటువంటి క్రమంలో మెడికల్ రిలేటెడ్లోనే కంటిన్యూ అవుదామా, మెడికల్ రిలేటెడ్లోనే కంటిన్యూ అవుదాం అనుకునేటప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమిటి అనేటువంటిది ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. సో లేదా పారామెడికల్ ఉంటాయి, అంటే పారామెడికల్ అంటే మీకు మెడికల్ అలైడ్ కోర్సెస్ అంటాం అన్నమాట అండి. ఇప్పుడు సపోజు ఒక డిసీజ్ గురించి మనం కనిపెట్టాలి అంటే, ఓ డాక్టర్ తెలుసుకోవాలి అంటే ముందు ఒక టెస్టులు జరగాలి. టెస్టులు అయిన తర్వాత కొన్ని రేడియాలజీ కానివ్వండి, డయాలసిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మెషినరీస్ ఉంటాయి. సో దానికి సంబంధించిన టెక్నీషియన్స్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ కానివ్వండి, డిగ్రీ కోర్సెస్ కానీ అక్కడ ఉంటాయి. లేదా దీనికి ముందు దీనికి సంబంధించినటువంటి డిగ్రీస్ ఉన్నాయి. ఈ పారామెడికల్ కోర్సెస్ ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది, అంటే ఏది మెడికల్ దాంట్లోనే ఉండాలి అని అనుకున్నట్లయితే. రెండవది, ఇప్పుడు అంతా కూడా ఒక ఫీల్డ్కి డిఫైన్ అయినటువంటిది కాదండి, ఇది మల్టీ డిసిప్లినరీ యుగం. ఈ మల్టీ డిసిప్లినరీ యుగంలో డాక్టరు ఎంబీబీఎస్ లేదా ఎండీ చదువుకున్నటువంటి డాక్టరు ఎవరి మీద ఆధారపడి ఉంటాడండి? ఒక టెక్నీషియన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటాడు. అంటే ఇది టెక్నాలజీ, డాక్టర్ ఇద్దరూ కలిపి మనకి వైద్యాన్ని అందిస్తున్నారు. సో ఆ విధంగా టెక్నాలజీని, మెడికల్ని కలిపేటువంటిది బయోమెడికల్ కానివ్వండి, బయోటెక్నాలజీలో కానివ్వండి, అంటే ఇది మెడికల్ది కాదు. సో బయోమెడికల్కి సంబంధించి ఏమవుతుంది అంటే, టెక్నాలజీని మనం ఎలా యూజ్ చేస్తున్నాం మెడికల్ దాంట్లో. ఒక రేడియాలజీ దగ్గరికి వెళ్ళి ఒక రిపోర్ట్ మనం తీసుకున్నామంటే ఆ టెక్నాలజీ యూజ్ చేసి రిపోర్ట్ వస్తుంది. సో ఆ ఇంటిగ్రేషన్ కోర్సెస్ ఉన్నాయండి, ఎమర్జింగ్ కోర్సెస్ ఉంటాయి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.